హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2025లో దుమ్మిరేపిన మన ఆర్సీబీ స్టార్ ప్లేయర్స్ జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా మరియు రజిత్ పటిదార్ ఇప్పుడు టీమిండియా సెలెక్టర్ల దృష్టిని బలంగా ఆకర్షిస్తున్నారు. వీరి రాకతో ఆసియా కప్లో మన జట్టు ఎదుర్కొంటున్న ఫినిషింగ్, ఆల్రౌండర్ మరియు స్పిన్ బ్యాటింగ్ సమస్యలకు సమాధానం దొరికినట్లేనా? ఈ ముగ్గురు జట్లకు వస్తే కప్పు మనదేనా? అసలు వీరిని ఎంపిక చేయాలనే చర్చ ఎందుకింత బలంగా జరుగుతుంది? మన జట్టుకు వీరు ఎంతవరకు బలాన్ని చేకూర్చగలరు? ఈ వీడియోలో స్పష్టంగా విశ్లేషిద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. గత కొంతకాలంగా మన భారత టీ20 జట్టు అద్భుతమైన విజయాలను సాధిస్తుంది. కీలకమైన టోర్నమెంట్లో చిన్న లోపాల వల్ల టైటిల్స్ చేజార్చుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. రాబోయే ఆసియా కప్ 2025 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగనుంది. అక్కడ పిచ్లు నెమ్మదిగా ఉండి స్పిన్నర్లకు స్వర్గధామంలో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన జట్లు ప్రస్తుతం 3 ప్రధాన సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి సమస్య ఏంటంటే, మన జట్లో స్థిరమైన ఫినిషర్ లేడు. హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ చివరి ఓవర్లో మ్యాచ్ను గెలిపించగల నమ్మకమైన ఆటగాడి కోసం మనం ఇంకా వెతుకుతూనే ఉన్నాం. డెత్ ఓవర్లలో ఒత్తిడిని తట్టుకుని వేగంగా పరుగులు చేసే ఆటగాడు మనకు లేకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఇక రెండోది, సరైన ఆల్రౌండర్ బ్యాలెన్స్. జట్టులో అక్షర్ పటేల్, జడేజా వంటి స్పిన్ ఆల్రౌండర్లు ఉన్నారు. కానీ యుఏఈ లాంటి స్పిన్ పిచ్లపై ఇద్దరు నాణ్యమైన స్పిన్ ఆల్రౌండర్లను ఆడించగలిగితే జట్టుకు తిరుగుండదు. ఇది బ్యాటింగ్ డెప్త్ను పెంచడమే కాకుండా కెప్టెన్కు మరిన్ని బౌలింగ్ ఆప్షన్స్ అందిస్తుంది. ఇక మూడోది మరియు చాలా ముఖ్యమైనది, మిడిల్ ఓవర్లలో స్పిన్ ఎదుర్కోవడం. 7 నుంచి 15 ఓవర్ల మధ్య ప్రత్యర్థి స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తుంటే మన బ్యాటర్లు పరుగులు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ సమయంలో రన్ రేట్ తగ్గకుండా వికెట్లు కాపాడుకుంటూ ఎదురుదాడి చేసేటువంటి స్పిన్పై ఆడేటువంటి స్పెషలిస్ట్ బ్యాటర్ చాలా అవసరం. అయితే ఇంట్రెస్టింగ్గా ఈ 3 సమస్యలకు పరిష్కారం ఒకే జట్టులో ఉంది. అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ జట్టులోని 3 ఆటగాళ్లు ఈ సమస్యలను తీర్చగలరు. ఇప్పుడు వారి గురించి ఒక్కొక్కరిగా తెలుసుకుందాం. నెంబర్ 1, జితేష్ శర్మ. ఫినిషింగ్ సమస్యలకు పరిష్కారంగా జితేష్ శర్మ ఎదుగుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత అతని పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ముఖ్యంగా ప్లే ఆఫ్స్లో లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన నాకౌట్ మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కష్టంలో ఉన్నప్పుడు జితేష్ క్రీజ్లోకి వచ్చి ఆడిన ఇన్నింగ్స్ అతని సామర్థ్యాన్ని నిరూపించింది. దాదాపు ఓడిపోయామనుకున్నటువంటి మ్యాచ్లో గెలిపించేంత పనిచేశాడు. ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్లు ఈ సీజన్ మొత్తం చాలానే ఉన్నాయి. అతని గణాంకాల కంటే ముఖ్యంగా చూడాల్సింది అతని స్ట్రైక్ రేట్. అది అతని విధ్వంసకర బ్యాటింగ్కు నిదర్శనం. గతంలో దినేష్ కార్తిక్ భారత జట్టుకు ఎలాంటి పాత్ర పోషించాడో ఇప్పుడు జితేష్ శర్మ ఆ స్థానాన్ని భర్తీ చేయగలడని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. జితేష్ ఒక బ్యాటరే కాదు, నమ్మదగిన వికెట్ కీపర్ కూడా. సంజు శాంసన్కు బ్యాకప్గా ఒక మంచి వికెట్ కీపర్, ఫినిషర్ కోసం భారత జట్టు సెలెక్టర్లు చూస్తున్నారు. కాబట్టి జితేష్ శర్మకు అవకాశం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అతను ధైర్యంగా ఆడతాడు, ప్రెజర్స్లో కూడా మ్యాచ్ను గెలిపించగలడు. అందుకే ఆసియా కప్కు అతను గట్టి పోటీదారుగా నిలబడ్డాడు. నెంబర్ 2, రజిత్ పటిదార్. జితేష్ చివరి ఓవర్లో అద్భుతంగా ఆడగలడు. అలాగే రజిత్ పటిదార్ మధ్య ఓవర్లో స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే ఆటగాడు. మన జట్టు మిడిల్ ఓవర్లో ఎదుర్కొంటున్న సమస్యలకు ఇతను మంచి పరిష్కారం కావచ్చు. రజిత్ పటిదార్ ఇప్పటి వరకు టెస్టులు, వన్డేలు ఆడినప్పటికీ ఇంకా టీ20లో అరంగేట్రం చేయలేదు. ఆశ్చర్యకరంగా టీ20 ఫార్మేట్లోనే అతను చాలా బలంగా రాణించగలడు. ఎందుకంటే స్పిన్ బౌలింగ్లో అతని గణాంకాలు చాలా బాగున్నాయి. స్పిన్నర్లపై అతను మంచి సగటు స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తున్నాడు. ఈ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, అతను స్పిన్నర్లను కేవలం ఎదుర్కోవడమే కాదు, వారిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తాడు. ఫుట్ వర్క్ను అద్భుతంగా ఉపయోగిస్తూ స్వీప్, లెఫ్టెడ్ షాట్లతో స్పిన్నర్ల లైన్ దెబ్బతీయగలడు. అక్కడ స్పిన్ పిచ్చెస్పై ఇలాంటి నైపుణ్యం ఉన్నటువంటి ఆటగాడు జట్టుకు ఎంత అవసరమో ఆలోచించండి. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు మిడిల్ ఓవర్లలో రజిత్ పటిదార్ లాంటి ఆటగాడు ఉంటే కేవలం వికెట్ కాపాడడమే కాదు, ఎదురుదాడి చేసి రన్ రేటును తిరిగి గాడిలో పెడతాడు. ఇది జితేష్ వంటి ఫినిషర్లకు చివరి ఓవర్లో స్వేచ్ఛగా ఆడేందుకు పునాది వేస్తుంది. అందుకే ఆసియా కప్లో భారత్ మిడిల్ ఆర్డర్కు రజిత్ పటిదార్ ఒక ఎక్స్పెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు మనం జితేష్ మరియు రజిత్ పటిదార్ల గురించి మాట్లాడుకున్నాం. వీరిద్దరిలో ఎవరి ఎంపిక జట్టుకు ఎక్కువ మేలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒక్క క్షణం ఆగి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మనం 3వ ప్లేయర్, ఆల్రౌండర్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 3, కృణాల్ పాండ్యా. బ్యాటింగ్ పవర్ హౌస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జట్టుకి సమతుల్యం తీసుకొచ్చే ఒక స్మార్ట్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా గురించి మాట్లాడుకుందాం. పాండ్యా పేరు వినగానే కొంతమందికి సందేహాలు రావచ్చు. కానీ ఐపీఎల్ 2025లో అతని ప్రదర్శన చూస్తే అతను ఎంత విలువైన ఆటగాడో అర్థమవుతుంది. ఈ సీజన్లో అతను బంతితో అద్భుతంగా రాణించి కీలక సమయాల్లో 17 వికెట్లు పడగొట్టాడు. అది కూడా తక్కువ ఎకానమీ రేటుతో. టీ20 క్రికెట్లో ఇది అసాధారణం. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఒక మ్యాచ్లో ఆర్సీబీ కష్టంలో ఉన్నప్పుడు కృణాల్ పాండ్యా బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
ఇది ఒత్తిడిలో అతని బ్యాటింగ్ సామర్థ్యానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు అసలు ప్రశ్న, జట్టులో ఇప్పటికే అక్షర్ పటేల్ ఉండగా కృణాల్ ఎందుకు? సమాధానం మాత్రం వ్యూహాత్మక ప్రయోజనం అనే చెప్పాలి. యుఏఈ స్పిన్ పిచ్చెస్ పై ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగితే అది ప్రత్యర్థిని కట్టడి చేయడమే కాకుండా మన బ్యాటింగ్ లైనప్కు 8వ నెంబర్ వరకు బలాన్నిస్తుంది. కృణాల్ తన అనుభవంతో పరుగులను కంట్రోల్ చేయగలడు, కీలక భాగస్వామ్యాలను విడదీయగలడు, అవసరమైతే బ్యాట్తో విలువైన పరుగులు చేయగలడు. అతని స్మార్ట్ బౌలింగ్ అనుభవం అతన్ని ఆసియా కప్కు ఒక మంచి ప్యాకేజ్గా మారుస్తాయి. మొత్తం మీద చూస్తే ఐపీఎల్ 2025 పర్ఫార్మెన్సెస్ ఆధారంగా ఈ ముగ్గురు ఆటగాళ్లు భారత జట్టు సమస్యలకు పరిష్కారంగా కనిపిస్తున్నారు. డెత్ ఓవర్లలో జితేష్ శర్మ, మిడిల్ ఓవర్లలో స్పిన్ ఎదుర్కోవడానికి రజిత్ పటిదార్ మరియు జట్టుకి సమతుల్యం తీసుకురావడానికి కృణాల్ పాండ్యా. ఈ ఆర్సీబీ త్రయంకు అవకాశం దక్కితే భారత జట్టు మరింత పటిష్టంగా మారుతుంది. వారి ఫామ్, జట్టు అవసరాలు మరియు యుఏఈ పరిస్థితులు అన్నీ కలిపి వీరి ఎంపికకు మార్గం సుగమం చేసేలా ఉన్నాయి. ఒకవేళ ఈ ముగ్గురు జట్లకు వస్తే భారత జట్టు తన బలహీనతలను అధిగమించి ఆసియా కప్ను గెలవడానికి అవకాశాలు మెరుగవుతాయి. ఫ్రెండ్స్, మరి మీరేమంటారు? ఈ ముగ్గురిలో ఎవరు తుది జట్టులో ఉండాలని మీరు బలంగా కోరుకుంటున్నారు? ఎవరు ఆసియా కప్లో గేమ్ చేంజర్ అవుతారని మీరు నమ్ముతున్నారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.